యెషయా గ్రంథం 64వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలందరం కలిసి చదువుకుందాం. ఐజయా 64 యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4 వచనాలు 1 2 3 4 4 వచనాలు అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. నాతోనే ఉంటే ఆమె చెప్తారా? 1 2 3 గో. గగనము చీల్చుకుని నీవు దిగవచ్చేదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామం తెలియజేయటకై అగ్ని గచ్చపొదలను కాల్చే రీతిగాను, అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగవచ్చేదువుగాక. జరుగునని మేము అనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగవచ్చేదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయి మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మాటలను మాకు తెలియచేయండి, మా హృదయాలను మీ వాక్య శక్తితో సంధించండి. మీ నామాన్ని చిన్నతంగా మహింపరచుకోనమని అల్పుడైన మిస్సులు చాటును మరుగుపరచుకోనండి. ఓపెన్ అవర్ ఐస్, ఓపెన్ అవర్ అండర్స్టాండింగ్. మనం పెన్నడు చూడని సంఘటనలు నాయన ఈ రోజున మీ వాక్యాలు మేము చూడగలిగినట్లు మా మనోనేత్రములు వెలిగించమని యేసు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. సో దేవుడు ఈ సంవత్సరం మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం ఏంటంటే విశిష్ట అద్భుతములు. దిస్ ఈజ్ అన్ ఇయర్ ఆఫ్ అన్యూజువల్ మిరకిల్స్. సో నేను లాస్ట్ సండే నుంచి నేను దేవుడిచ్చిన ఇయర్ థీమ్ మీద మీతో మాట్లాడుతూ ఉన్నాను. మీకు ఒక మాట చెప్పాను, ఈ ప్రతి వర్తమానము కూడా ఇట్స్ ఎ ప్రిపరేషన్ టు సీ అన్యూజువల్ మిరకిల్స్. విశిష్ట అద్భుతములను మీరు చూచుటకు ఇది మన సిద్ధపాటు. ప్రతి వర్తమానం కూడా ఇట్స్ ఎ ప్రిపరేషన్. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చెప్పబడుతున్న ఈ ప్రిన్సిపల్స్ని మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వగలిగితే, మీరు అనుసరించగలిగితే మీరు నిశ్చయముగా గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు. విశిష్ట అద్భుతములు నిశ్చయముగా మీరు చూస్తారు. ఆమేన్. సో దేవుని వాక్యము వినటం ఎంత ప్రాముఖ్యమో దేవుని వాక్యం చేయటం దానికంటే మరి ప్రాముఖ్యం. చాలామంది దే సెలబ్రేట్ గెయినింగ్ విజ్డమ్. జ్ఞానమును సంపాదించుకొనుటలో సంతోషిస్తారు, కానీ ఆ జ్ఞానమును ఆచరణలో పెట్టడం చాలా ప్రాముఖ్యం. అసలు జ్ఞానం ఏంటంటే వాట్ ఈజ్ విజ్డమ్? విజ్డమ్ అంటే నాట్ జస్ట్ గెయినింగ్ నాలెడ్జ్. జ్ఞానమును సంపాదించుకొనుట కాదు, నీ యొద్దకు వచ్చిన జ్ఞానమును అమలు చేయటమే విజ్డమ్. దాన్నే బుద్ధి అన్నారు తెలుగులో మాట. సో విజ్డమ్ ఈజ్ నాట్ జస్ట్ గెయినింగ్, ఇట్స్ డూయింగ్ వాట్ యు నో. అందుకనే దేవుడు నాతో కొంతకాలం క్రితం నాతో మాట్లాడిన ఒక బలమైన మాట, నన్ను సవాలు చేసిన మాట ఏంటంటే, యు ఆర్ నాట్ సక్సెస్ఫుల్ జస్ట్ బై వాట్ యు నో. నీకు తెలిసిన దానిని బట్టి కాదు నువ్వు సక్సెస్ఫుల్. యు ఆర్ సక్సెస్ఫుల్ బై వాట్ యు ప్రొడ్యూస్. మీరు ఏమి కలుగు చేస్తారో దానిని బట్టే మీరు విజయవంతులు అవుతారు. చాలామందికి చాలా జ్ఞానం ఉంటుంది, చాలా నైపుణ్యత ఉంటుంది, స్కిల్ ఉంటుంది, కానీ ఇఫ్ యు డోంట్ ప్రొడ్యూస్ ఎనీథింగ్, మీ వలన ఏమి కలగకపోతే, మీ వలన ఏమి జరగకపోతే, మీ వలన ఇతరులు ఇంపాక్ట్ అవ్వకపోతే మీరు సక్సెస్ఫుల్ కాదు. సమస్తము తెలిసి దాని వలన ప్రయోజనం లేకపోతే అది వృధా అయిపోతుంది. సో కనుక దేవుని వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని గ్రహించినప్పుడు, దేవుడు తన యొక్క వాక్య నియమాలు మన యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు వాటిని తెలుసుకోవటం కాదు, వాటిని ఆచరించటం చాలా 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 ప్రాముఖ్యం. అందుకని యాకోబు రాస్తూ అన్నాడు, మీరు కేవలం వినువారు మాత్రమై ఉండక దానిని చేయువారై ఉండవలను అన్నాడు. నా మాట అర్థమైతే ఆమె చెప్పండి. సో నేను లాస్ట్ సండే నుంచి ఐ వాస్ టాకింగ్ ఆన్ ప్రిపేరింగ్ ఫర్ అన్యూజువల్ మిరకిల్స్. విశిష్ట అద్భుతములను చూచుట కొరకు ఎలాగ సిద్ధపడాలి నేను పోయిన వారం చెప్పాను. అందులో మొదటిది థ్యాంక్స్ గివింగ్ ఆర్ ప్రైజ్, స్తుతిని గురించి నేను మాట్లాడాను. ఎంతమంది గుర్తుంటే జస్ట్ పుట్ యువర్ రైట్ హ్యాండ్ అప్ అండ్ షౌట్ ఎ లౌడ్ హల్లెలూయా. సో స్తుతించుట ఎంత ప్రాముఖ్యం. మీరు నిజంగా లాస్ట్ వీక్ దాన్ని ఆచరించి ఉండుంటే, మీరు కాన్షియస్గా
మీరు ప్రభువును స్తుతిస్తూ గనుక లాస్ట్ వీక్ మీరు గడుపుండుంటే ఈ వారంలో అద్భుతము కొరకు సిద్ధపడండి. యూ విల్ డెఫినెట్లీ సీ మిరకిల్స్. బికాజ్ దేవుని నియమాలు అవి ఖచ్చితంగా ఫలితాలను ఇచ్చేవే, కానీ అది కేవలం ఊరికే మనల్ని సంతోషపరిచే మాటలు మాత్రమే కాదు. సో అందుకనే మనం కాన్షియస్గా, అంటే బుద్ధిపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, విల్లింగ్గా, మెలకువగా మనం ఈ నియమాలను ఆచరణలో పెట్టాలి. ఏ విధముగా మనము కొన్ని పనులను మనము కావాలని చేస్తాం, అలాగే స్తుతి కూడా కావాలని చేయాలి. సో లాస్ట్ వీక్ ఐ వాజ్ టాకింగ్ ఆన్ ప్రైజ్, స్తుతి. వన్ ఆఫ్ ద వేస్ టు ప్రిపేర్ ఫర్ అన్యూజువల్ మిరకిల్స్, విశిష్ట అద్భుతములను. ఏమని స్తుతించాలి పాస్టర్ గారు? నేను ఈరోజు స్తుతించడానికి ఏముంది? ఏమున్న అవసరం లేదు. ఆయన ఉన్నాడు కదా, నువ్వు ఉన్నావు, ఆయన ఉన్నాడు, ఇంకేం కావాలి? నీవు సజీవంగా ఉన్నావు, ఆయన దేవుడై ఉన్నాడు. ఇంకంతకు మించిన వేరే కారణం అవసరం ఆయన స్తుతించడానికి. ఆయన మనకిచ్చిన రక్షణకు మించిన కారణం ఇంకోటి అవసరంలా. ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దానికి మించిన కారణం ఇంకోటి అవసరంలా. నిత్య రాజ్యమునకు మనల్ని వారసులుగా చేసిన కారణమునకు మించిన కారణం ఇంకోటి అవసరం. ఎందుకంటే నీవు కూడా సజీవంగా ఉన్నావు, ఇంకా సమాధిలోకి వెళ్ళాల, మీరు ఇంకా సజీవులుగా ఉన్నారు, దీర్ఘాయుచిత తృప్తిపరుస్తూ ఉన్నాడు. సో ఆయన ఏమై ఉన్నాడో దాని గురించి తరచు మాట్లాడుతూ స్తుతిస్తూ ఉంటే మీ జీవితాల్లో దేవుని జోక్యమునకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనుచూ ఉన్నారు. దేవుడు జోక్యం చేసుకుంటే అద్భుతాలు నిశ్చయంగా జరగాల్సిందే, ఇంక అందులో వేరే సెకండ్ థాట్ లేదు. ఆయన జోక్యం చేసుకుంటే అద్భుతాలు తప్ప ఏం జరుగుతాయి చెప్పండి? సో అందుకనే ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ మిరకిల్స్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. డోంట్ జస్ట్ సెలబ్రేట్ ద వర్డ్. కేవలం వాక్యాన్ని బట్టి సంబరపడకండి, వాక్యం ఎద్దుకు వచ్చినందుకు సంతోషపడద్దు. వాక్యమును మీ హృదయంలోనికి అంగీకరించి దాన్ని ఆచరించుటకు మీ హృదయాలను సిద్ధపరచుకోగలిగితే గొప్ప కార్యాలు మీరు చూస్తారు. సో ఈ రోజున I want to talk on the second way to prepare for unusual miracles. నేను పోయిన వారం ఒక మార్గమును చెప్పాను, ఈరోజు మరొక మార్గము. విశిష్ట అద్భుతములు నీ జీవితంలో చూడటానికి ఏ విధంగా సిద్ధపడాలి? వాట్ ప్రిపేర్స్ యూ ఫర్ అన్యూజువల్ మిరకిల్స్? ఈ విశిష్ట అద్భుతములకు నిన్ను ఏమి సిద్ధపరుస్తుంది? ఇది చాలా 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 ప్రాముఖ్యం. లూకాసు వార్త 1వ అధ్యాయము చాలా ఫెమిలియర్ స్క్రిప్చర్. ముఖ్యంగా డిసెంబర్ నెలలో ఎక్కువగా వినపడే వచ్చిన భాగం ఇది. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూక్స్ గాస్పుల్ చాప్టర్ 1. మీ అందరి దగ్గర బైబిల్ ఉన్నాయని నమ్ముతున్నాను. ఐ వాంట్ యూ టు లుక్ టు యువర్ బైబిల్స్. దయచేసి మీ బైబిల్ చూడాలని కోరుతున్నాను. మీకు మీరుగా చూస్తే మీలో కలిగే విశ్వాసం వేరు. అంతకుమించి నాకు వేరే చేదస్తం ఏమీ లేదు మీరు బైబిల్ చూడాలని. మిమ్మల్ని ఎందుకు నేను బైబిల్ చూడాలని కోరుతున్నానంటే సో దట్ యూ అండర్స్టాండ్ సంథింగ్, యూ విల్ రిసీవ్ సంథింగ్. లూకాసు వార్త 1వ అధ్యాయము 34వ వచనం నుండి చదువుదాం. 34వ వచనం నుంచి. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కెన్ ఐ హియర్ an amen? అందరం కలిసి చదువుదాం. 34-35 వచనాలు, చాలా అద్భుతమైన వచనాలు. 1 2 3 గో. అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననను ఇది ఎలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సో యు నో ద స్టోరీ. దేవదూత వచ్చి ఆ గ్రామంలో ఉన్న మరియ దగ్గరికి వచ్చి ఇదిగో నీవు గర్భవతివై కుమారుని కంటావని దేవదూత చెప్పినప్పుడు అది అసాధ్యమైన పని. సో ఇమ్మీడియట్గా మరియ అడిగిన ప్రశ్న దూతని, ఎవరైనా జనరల్గా అడిగే నేచురల్ ప్రశ్న ఏంటంటే ఇది ఎలాగ జరుగును? హౌ క్యాన్ దిస్ బి పాసిబుల్? ఇది ఎలాగ జరుగును? ఎందుకని ఎలాగ జరుగును అని అడిగిందంటే ఆమెకి ఇంకా పెండ్లు అవ్వలేదు, ఇంకా పురుషుని ఎరగలేదు. ఇంకా అంటే ఒక తల్లి
బిడ్డను కనాలంటే షీ హ్యాస్ టు బి మ్యారీడ్ అండ్ దెన్ కాపురం చేయాలి, అదేమీ లేదు. సో ఇది ఎలాగ జరుగును, నేను పురుషుని ఎరుగని దానని అని అంటే, అండ్ ద ఏంజల్ గివ్స్ ద ఆన్సర్. దేవదూత అద్భుతమైన జవాబు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. ద హోలీ స్పిరిట్ షల్ కమ్ అపాన్ యూ. నీ ప్రతి అసాధ్యమైన పరిస్థితికి జవాబు పరిశుద్ధాత్మ. నీ జీవితంలో చూడాలనుకున్న జరిగే ప్రతి అద్భుతానికి జవాబు పరిశుద్ధాత్మ. ద హోలీ స్పిరిట్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీ మిరకిల్ దట్ గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. మీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రతి అద్భుతము, సంబడి షౌట్ అద్భుతము, ప్రతి అద్భుతమునకు జవాబు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. సో ద హోలీ స్పిరిట్ ఈస్ ద వన్ హూ మేనిఫెస్ట్ రా పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రా పవర్ అంటే దేవుని యొక్క బలమైన శక్తిని కనుపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి యొక్క ప్రదర్శన. హోలీ స్పిరిట్ ఈస్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ గాడ్స్ పవర్. మీరు బాగా గమనించండి, పరిశుద్ధాత్మ అంటే కేవలం ఒక వస్తువు కాదు. పరిశుద్ధాత్మ అంటే కేవలము త్రిత్వములో ఒకరు అన్నది వాస్తవమే, కానీ పరిశుద్ధాత్మ యొక్క పని, పరిశుద్ధాత్మ యొక్క క్రియ, వన్ ఆఫ్ ద మేజర్ వర్క్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యమైన ఒక పని ఏంటంటే హీ డెమాన్స్ట్రేట్స్ గాడ్స్ పవర్. దేవుని శక్తిని ఆయన కనుపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు తన శక్తిని తన ఆత్మ ద్వారా కనుపరుస్తాడు. సో ద హోలీ స్పిరిట్ ఈజ్ ద వన్ హూ మేనిఫెస్ట్ ద రా పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రా పవర్ అన్నమాట ఇంగ్లీష్లో రా పవర్ అంటేనే బాగుంది, మరి తెలుగులో మీకు ఆ మాట అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. ఆమేన్. సో దేవుని యొక్క రా పవర్ని నీ జీవితంలో కనుపరిచేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. గివ్ మీ మెసేజ్ ట్రాన్స్లేషన్. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెనన్నమాట. అండ్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, అండ్ ఐఎమ్ రీడింగ్ ఇన్ మెసేజ్ ట్రాన్స్లేషన్, బాగా గమనించండి. అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్స్ స్పిరిట్ బ్రూడెడ్ లైక్ ఎ బర్డ్ above the watery abyss. బ్రూడ్ అన్నమాట పొదుగుట అన్నమాట. మీరు కోడిని చూసారా? నేను చిన్నప్పుడు ఒకసారి కోళ్ళ ఫామ్కి వెళ్ళాను. నాకు చిన్నప్పుడు కోరుకుండేది కోళ్ళ ఫామ్ పెట్టాలని, ఎందుకంటే ఐఎమ్ ఎన్ ఎగ్ లవర్. సో కాబట్టి నేను అనుకునేవాడిని, మాటకి ఎగ్స్ కొనుక్కోవటం ఎందుకు, మనమే కోళ్ళ ఫామ్ పెడితే మీకు అర్థమవ్వాలి నాకు ఎగ్స్ అంటే ఎంత ఇష్టం. ఈ పాటికి ఎగ్స్ కోసం కోళ్ళ ఫామ్ పెడదాం అనుకున్నా. ఎందుకంటే చిన్నప్పుడు అటువైపు మా విజయవాడలో ఉన్న మన డాడీ చర్చ్ బిలీవర్స్లో కొంతమంది కోళ్ళ ఫామ్లు ఉన్నాయి. ఈ నూజివీడు వెళ్ళేటప్పుడు ఆగిరిపల్లి ఈదర ప్రాంతంలో చాలా కోళ్ళ ఫామ్లు ఉంటాయి. వాళ్ళు ఒకరోజు నన్ను కోళ్ళ ఫామ్కి తీసుకెళ్ళారు చూద్దామని. నాకు సెలవులు అప్పుడు చిన్నప్పుడు. సరే నేను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా అక్కడ ఉండొచ్చాను. ఆ కోళ్ళ ఫామ్ అంతా చాలా స్టింకింగ్ స్మెల్ ఉన్నా కూడా ఆ కోళ్ళ ఫాము లోపల అన్ని చాలా కోళ్ళు ఉండేవి. కొన్ని కోళ్ళు పొదుగుతూ ఉండేవి. ఆ పొదిగే కోళ్ళని డిస్టర్బ్ చేయొద్దనేవారు. ఆ కోడి పొదగగా ఆ గుడ్డు పైన పొదగగా ఏ విధముగా దాని యొక్క జీవము మరొక జీవి, మరొక కోడి లేకపోతే మరొక చిన్న చికెన్ ఎట్లాగా వస్తుందో అట్లాగా పరిశుద్ధాత్ముడు పుట్ అప్ ది వర్డ్స్, పరిశుద్ధాత్ముడు ఆయన జలముల పైన పొదుగుతూ ఉన్నాడంట. నౌ లుక్ ఎట్ దట్ వర్డ్, మరలా చదువుతున్నా. ఎర్త్ వాజ్ ఎ సూప్ ఆఫ్ నథింగ్నెస్. భూమి శూన్యముగా ఉంది, నిరాకారముగా ఉంది, ఏమి లేదు. ఇట్ వాజ్ ఎ సూప్ ఆఫ్ నథింగ్నెస్, ఎ బాటమ్లెస్ ఎంప్టీనెస్. శూన్యముగా ఉంది, నథింగ్, భూమిలో ఏమి లేదు, ఎ బాటమ్లెస్ ఎంప్టీనెస్.
ఒట్టిగా ఉంది, నిరాకారంగా ఉంది. కొంతమంది జీవితాలు అలాగే ఉంటాయి, కొంతమంది వ్యాపారాలు అలాగే ఉంటాయి, కొంతమంది వివాహాలు అలాగే ఉంటాయి. కొంతమందికి చాలా అన్సర్టెనిటీ, వారి జీవితం గురించి, భవిష్యత్తుని గురించి ఒక భయంతో బ్రతుకుతూ ఉంటారు. నాకు పెళ్ళి అయిద్దా, అయితే ఎవరు వస్తారు, ఎలాంటోడు వస్తాడు, వచ్చిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, అయిన తర్వాత పిల్లలు పుడతారా, ఆ పిల్లలకి పెళ్ళి అవుతుందా, వాళ్ళకు ఉద్యోగాలు వస్తే చాలా దూరం ఆలోచిస్తారు. మనిషి మైండ్కి అంత ఉండదు, లిమిట్లెస్. సో ఈ భయంతో బతికే జనం చాలామంది ఉంటారు. కొంతమంది వారి ఉద్యోగాన్ని గురించిన, వారి భవిష్యత్తుని గురించి లాడ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఇట్లాగే ఉంది. ఎర్త్ వాజ్ ఎ సూప్ ఆఫ్ నథింగ్నెస్, ఎ బాటమ్లెస్ ఎంప్టీనెస్ అండ్ ఇంకీ బ్లాక్నెస్. లుక్ ఎట్ ద డీటెయిల్స్. ఆ వివరణ చూసారా? అండ్ ఇంకీ బ్లాక్నెస్, చీకటి, అగాధ జలములు, కంప్లీట్గా ఎండ్ అయిపోయింది. అయితే గాడ్ స్పిరిట్ వాజ్ బ్రూడింగ్ ఓవర్ ఇట్. ఈ కటిక చీకటి పైన, ఈ అంధకారము పైన, ఈ ఒట్టితనము పైన, అనగా ఎంప్టీనెస్ పైన, ఈ భయంకరమైన నిరాకారమైన పరిస్థితి పైన పరిశుద్ధాత్ముడు పొదుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు పొదుగుచున్న గుడ్డును తీసేసి, ఐఎమ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్, పొదుగుచున్న ఎగ్ని తీసి క్రింద పడేస్తే అది పగిలిపోతుంది. దాన్ని వాడుకుంటే భోజనం చేయొచ్చు, లేకపోతే ఆహారంగా వాడుకోవచ్చు. కానీ క్రింద పడేస్తే వృధా అయిపోతుంది. కానీ ఆ ఎగ్ పైన ఆ కోడి పొదిగే కొలది అది మరొక మంచి చికెన్గా, మంచి కోడిగా ఏ విధముగా అది ఎదగగలుగుతుంది? నో వెన్ ద హోలీ స్పిరిట్ బిగిన్ టు బ్రూడ్ ఓవర్ యువర్ లైఫ్, పరిశుద్ధాత్ముడు నీ జీవితము పైన పొదగనివ్వగలిగితే, మీరు పరిశుద్ధాత్ముడు మీ కుటుంబం పైన పొదగనివ్వగలిగితే, మీ జీవితము పైన, మీ మ్యారేజ్ పైన పొదగనివ్వగలిగితే, మీ కెరియర్ పైన పొదగనివ్వగలిగితే, నీవు ఒక మంచి సుందరమైన శక్తివంతమైన వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. అది ఎలా సాధ్యం? అదే మాట్లాడుతున్నా ఈరోజు. హౌ కెన్ ద హోలీ స్పిరిట్ బ్రూడ్ ఓవర్ మై లైఫ్? పరిశుద్ధాత్ముడు నా జీవితము పైన ఎలాగ పొదగగలడు? ఆ వచ్చిన చూడండి, అదే మెసేజ్ ట్రాన్స్లేషన్ నేను మరలా చదువుతున్నాను, బాగా గమనించండి. లెట్ దిస్ వర్డ్ సింక్ ఇన్ యువర్ హార్ట్. ఈ మాటలు మీ హృదయంలో బాగా బలంగా నాటనివ్వండి. గాడ్ స్పిరిట్ బ్రూడెడ్ లైక్ ఎ బర్డ్ అబౌవ్ ద వాటరీ అబిస్. వర్స్ 3, 3వ వచనం బాగా గమనించండి. వర్స్ 3, గాడ్ స్పోక్ లైట్ అండ్ లైట్ అపియర్డ్. సో దేవుడు పలికాడు, వెలుగు అన్నాడు. ఆయన వెలుగు అన్నాడు. మనకు అర్థమవటానికి ట్రాన్స్లేషన్లో ఆయన వెలుగు కమ్మని పలుకగా అని క్లియర్గా తర్జుమా చేశారు. కాబట్టి అంటే ఆయన ఏమన్నాడు? వెలుగు అన్నాడు. లైట్ బీ, వెలుగు కలుగును కాక. వెలుగు కలిగాను. ఎలా కలిగింది? బికాస్ ద హోలీ స్పిరిట్ వాజ్ బ్రూడింగ్. పరిశుద్ధాత్ముడు పొదుగుచూ ఉన్నాడు. సో హౌ కెన్ దట్ హ్యాపన్? అది ఎలా జరుగుతుంది? సో ఇప్పుడు దేవదూతని మరి అడుగుతుంది. సో ఈ ఆదికాండ 1వ అధ్యాయము, లూకా ఈ 1వ అధ్యాయాన్ని, రెండింటిని మీరు కంపేర్ చేయాలి. నేను పురుషుని ఎరుగని దానను కదా. అంటే నాలో ఒక బిడ్డ పుట్టాలంటే, నాలో ఒక బిడ్డ ఫామ్ అవ్వాలంటే నాకు సోర్స్ పురుషుడుతో నాకు కనెక్షన్ లేదు. అంటే నువ్వు ఏదైతే నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు అనుకున్న ఫలము చూస్తావని అనుకుంటున్నావో, అది లేకపోయినా దేవుడు నీ కొరకు కార్యము చేయగలడు. అంటే ద రిసోర్సెస్ దట్ యు నీడ్, నీకు కావాల్సిన వనరులు, నీకు కావాల్సిన సహాయము, నీకు కావాల్సిన ఆ రిసోర్సెస్ నీకు అనుకూలంగా లేకపోయినా, పరిశుద్ధాత్మ దేవుడు గనక నీ జీవితంలో జోక్యము చేసుకోగలిగితే నీవు విశిష్ట అద్భుతాలు నిశ్చయముగా చూస్తావు. నా మాట నమ్ముతుంటామని చెప్పండి. సో కనుక ఇది ఎలాగ జరుగును? హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ దట్ క్వశ్చన్ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలం నీకు అటువంటి ప్రశ్నతో మీరు ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు. ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు. అప్పుడు సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. అప్పుడు నీవు పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరిస్తావు. హల్లెలూయా. ద హోలీ స్పిరిట్ విల్ బ్రూడ్ ఓవర్ యూ. ఆ మాట చాలా బలమైన మాట. సో హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఇది ఎలాగ సాధ్యం? పరిశుద్ధాత్మ నా పైన పొదుగుట అంటే ఏం చేయాలి? అదే నేను మాట్లాడుతున్నా. నువ్వేం చేయాలంటే కాన్షియస్గా, మరలా చెప్తున్నాను, కాన్షియస్గా మీరు పరిశుద్ధాత్మతో సహవాసము చేయాలి.
సో ద సెకండ్ వే ఆఫ్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అన్యూజువల్ మిరకల్స్, విశిష్ట అద్భుతముల కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునే రెండవ మార్గం. మొదటి మార్గం ఏంటి చెప్పండి? ప్రైజ్, స్తుతి. అందరి బిగ్గరగా చెప్పండి స్తుతి. మీరు చెప్పాలి సరిగ్గా, మీరు నోరు తెరిచి చెప్పాలి. స్తుతి అంటే నోట్లో రావాలి. కమాన్ చెప్పండి స్తుతి, ప్రైజ్. అండ్ నెంబర్ 2, సెకండ్ వే ఆఫ్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ అన్యూజువల్ మిరకల్, ఈ విశిష్ట అద్భుతముల కొరకు నేను సిద్ధపరచుకునే రెండవ పద్ధతి ఏంటంటే యువర్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతోని సహవాసము, పరిశుద్ధాత్మతోని సహవాసము. ఆయనతో నీవు సహవాసము చేసే కొలది విశిష్ట అద్భుతముల కొరకు నేను నువ్వు సిద్ధపరచుకొనుచు ఉన్నావు. దీన్ని నేనేమంటానంటే ఏ కాన్షియస్ కమ్యూనియన్. అంటే కాన్షియస్గా నేను దేవునితో సహవాసము చేయాలి అన్న గమనముతో నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. ఏ కాన్షియస్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. నా మాట అర్థమైతే బిగ్గరగా ఆమేన్ చెప్పండి. ఇంకా బిగ్గరగా ఎలా ఉండే హల్లెలూయా. మీకు ఎప్పుడైనా ఎవరైనా ఫోన్ చేస్తే, మీరు ఎవరికైనా ఫోన్ చేశారనుకోండి, కమాన్ అందరూ వింటున్నారా? మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే అవతల వ్యక్తి ఫోన్లో వేరేదేదో ఓపెన్ చేసి చూస్తూ మీతో మాట్లాడితే మీకు అర్థమైతే అర్థమవుదా? మాట్లాడరు, ఖచ్చితంగా అర్థమైంది. ఎందుకంటే మీరు అంత చెప్పేసిన తర్వాత ఎప్పుడుకో అంటాడు. కొన్నిసార్లు హలో లైన్లో ఉన్నాడు, ఏంటి ఇందాక ఏదో చెప్పు, నేను మిస్ అయ్యాను, మరలా చెప్పు అంటే అతను ఫోన్ ఆన్సర్ చేశాడు కానీ మీ మాట వింటున్నాడు కానీ వింటల్లా. నో కాన్షియస్ కాన్వర్జేషన్. ఏదో వింటున్నాడు కానీ హీ వాజ్ నాట్ కాన్సన్ట్రేట్. మీరు ఎప్పుడైనా చేశారా వేరే వాళ్ళకి అట్లాగా? ఖచ్చితంగా చేసే ఉంటారు. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ స్పీకర్లో పెట్టి మీరేదో చూస్తా, వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి రెస్పాండ్ అవ్వకుండా ఎప్పుడుకో తర్వాత అంటే ఎందుకంటే ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఎ ఫ్రూట్ఫుల్ కాన్వర్సేషన్. ఒక సరైన మంచి సంభాషణ కాదు. పరిశుద్ధాత్మత ఈ మధ్య చాలామంది అట్లాగే ప్రార్థన అలాగే చేస్తున్నారు. చాలామంది ఈ రోజున ప్రార్థన అంటే అలాగే, వాక్యం అంటే అలాగే. ఏదో ఆన్ ద గో డ్రైవ్ చేస్తా ఆడియో బైబిల్ పెట్టుకొని వింటారు. ఇంట్లో చదువుకున్న తర్వాత పెట్టుకుంటే మంచిదే, దాంతోనే సరిపెట్టేస్తారు. డ్రైవ్ చేస్తా ఏదో ఒక మంచి మెసేజ్ వినేసి యూట్యూబ్లో ఈరోజు నేను ప్రార్థన చేసుకున్నాను అనుకుంటారు. కాదు, ఏదో పని చేసుకుంటా దారిలో ప్రభా మరి పొద్దున్న రెడీ అవుతుంటే లేట్ అయిపోయింది, ఆఫీస్కి వెళ్ళిపోవాలని దారిలో ప్రార్థన చేస్తూ ఉంటే నో, దట్స్ నాట్ ఎ కాన్షియస్ ఫెలోషిప్ విత్ గాడ్. నేను వాటన్నిటికి వ్యతిరేకిని కాదు, కానీ అవన్నీ దేని తర్వాత అంటే వ్యక్తిగతంగా దేవునికి ఒక సమయమునిచ్చి ఆయన గణపరిచిన తర్వాత ఇవన్నీ కూడా. యూ జస్ట్ కాంట్. చూడండి, మీరు భోజనం చేయాలంటే డ్రైవ్ చేస్తే తినరు కదా, స్నాక్ తింటారేమో, ఏదైనా ఒక సమోసా డ్రైవ్ చేస్తే తింటారేమో. మీరు ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో కూర పెట్టుకొని ఆ ప్లేట్లో భోజనం పెట్టుకొని అంతా డ్రైవ్ చేస్తే తింటే అదే లాస్ట్ మీల్ అవుతుంది యాక్చువల్గా. కమాన్ అందరు నాతోనే ఉంటామని చెప్పండి. ఆ విధంగా ఎవరు చేయరు కూడా. కొంతమంది భోజనం అంటే ఎంత ప్రేమగా భోంచేస్తారు, ఎంత చక్కగా అప్యాయంగా ఆ టేబుల్ దగ్గర కూర్చొని అసలు ఎంత జాగ్రత్తగా చేయి కడుక్కొని. కొంతమంది భోజనం చేసేటప్పుడు ఫోన్ కూడా పక్కన పెట్టేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? కమాన్ ఎలా హల్లెలూయా. అండ్ వి చూస్ వాట్ టు కుక్. ఈరోజు మధ్యాహ్నం ఏం భోజనం, మార్నింగే మాట్లాడతారు. కొంతమంది రాత్రే మాట్లాడుకుంటారు, రేపు లంచ్ ఏంటి, రేపు మార్నింగ్ ఏం చేస్తున్నావు, నథింగ్ రాంగ్. సో నేనేమంటానంటే కాన్షియస్ ఫెలోషిప్ విత్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో సీరియస్ కనెక్షన్, ఎ సీరియస్ కాన్వర్జేషన్. నువ్వు ఆయన దగ్గర కూర్చొని నీ హృదయంలో కలుగుతున్న ప్రశ్నలన్నీ ఆయనని వేస్తూ, ఇది ఎలాగో సాధ్యం నాయన, నాకు 2 పిల్లల్ని ఇచ్చావు, వాడు భవిష్యత్తు ఎట్లాగా, ఎట్లాంటి అమ్మాయిని ఇస్తావు, ఎట్లాంటి అల్లుండి తెస్తావు, ఎట్లాంటి కోడల్ని తెస్తావు, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, వాడు పలానా చదవాలని నీ ఆలోచన ఏంటి? దేవునితో ఒక కాన్షియస్ కాన్వర్జేషన్. అప్పుడేమవుతుందంటే ఆయన సన్నిధిలో ఆయనతో ప్రస్తావించే, నా మాట బాగా వినాలి, ఆయనతో ప్రస్తావించే ప్రతి విషయం పైన ఆయన పొదగటం ఆరంభిస్తాడు. You understand what I'm speaking? When you talk to the Holy Spirit about your son and your daughter, నీ కుమార్తె గురించి నీ కుమారుని గురించి ప్రభుతో మాట్లాడటం ఆరంభించు పరిశుద్ధాత్మతో. అప్పుడు దేవుడు నీ కుమారుని జీవితం పైన పొదగటం ఆరంభిస్తాడు, నీ కుమార్తె జీవితం పైన పొదగటం ఆరంభిస్తాడు. వారి జీవితము ఎంత సుందరంగా మార్చబడుతుంది. కొన్నిసార్లు మనము కొన్ని మాటలు దేవుణ్ణి అడగలేని, అంటే మాటలకు మించిన భావాలు కొన్ని ఉంటాయి. యూ ఓన్లీ అండర్స్టాండ్ దిస్ వెన్ యూ హ్యావ్ ఎ రియల్ కాన్వర్జేషన్.
మీరేం చేయాలి, అందుకని రాసుకోవాలి. నేను కొన్ని ప్రశ్నలు రాసుకుంటాను నా పుస్తకంలో. లార్డ్, హౌ క్యాన్ ఇది ఎలాగ జరుగుతుంది, ఎట్లాగా ఒక 30 మంది నుంచి 1000 మంది అయ్యేది ఎట్లాగా, 1000 నుంచి 2000 అయ్యేది ఎట్లాగా, 2000 నుంచి 5000 అయ్యేది ఎలాగా, లేకపోతే నా దగ్గర ఉన్న కొంచెము ఎట్లాగా వృద్ధి చెందుతుంది. నో వాట్ షుడ్ ఐ డూ నో. మీకు విషయం తెలుసా, పరిశుద్ధాత్ముడు చదవగలడు. హోలీ స్పిరిట్ కెన్ రీడ్. కెన్ ఐ హియర్ ఎన్ ఆమేన్? ఎంతమంది నమ్ముతున్నారు పరిశుద్ధాత్మ చదవగలడని? చాలా జ్ఞానం ఉంది ఆయనకి. 11వ అధ్యాయం యెషయా గ్రంథం, ఐజియా 11. మీరందరూ నాతోనే ఉంటే ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. రైట్. యెషయా గ్రంథం 11వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 11. చాప్టర్ 11 మొదటి వచనం నుండి చదువుదాం. యెషయా 11:1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుంచి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ, బాగా గమనించాలి, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. చూసారు, అసలు ఆలోచనకు ఆధారమే దేవుని ఆత్మ, బలముకు ఆధారమే దేవుని ఆత్మ, జ్ఞానమునకు ఆధారమే దేవుని ఆత్మ, వివేకమునకు అంటే ఎవ్రీథింగ్ వాజ్ బోర్న్ ఫ్రమ్ హిమ్. విజ్డమ్, నాలెడ్జ్, స్ట్రెంగ్త్, దిస్ ఆర్ ఆల్ బోర్న్ ఆఫ్ గాడ్. వీటన్నిటికి ఆధారమగు ఆత్మ. చదవమ్మా. తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద. దిస్ అబౌట్ ద హోలీ స్పిరిట్. సో హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు జ్ఞానవంతుడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఆయన జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ. కమాన్ ఆమేన్ చెప్పండి. సో ద హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ ఎన్ ఇల్లిటరేట్. ఆయన అనాగరికుడు కాదు పరిశుద్ధాత్ముడు. కమాన్. సో ఇఫ్ యు రైట్, హీ కెన్ రీడ్. Write down the questions that you have concerning your life. నీ జీవితమును గురించి నీవు కలిగిన ప్రశ్నలు రాయి. నీ భవిష్యత్తును గురించి నీకు కలిగిన సందేహములు రాయి. పరిశుద్ధాత్ముడు వాటిని చదువుతాడు. లిసన్ టు మీ, ద హోలీ స్పిరిట్ విల్. మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు? నాకు చాలా చదివాడు ఆయన చదివాడు అంటే అర్థం ఏంటంటే, హీ విల్ బిగిన్ టు బ్రూడ్ ఓవర్ దట్ సిచ్యువేషన్. పరిశుద్ధాత్ముడు ఆ పరిస్థితుల పైన పొదగటం ఆరంభిస్తాడు. ఆయన పొదగటం ఆరంభిస్తే నిరాకారముగున్న భూమి, శూన్యముగా ఉన్న భూమి, బాటమ్లెస్ ఎంప్టీ పిట్, చీకటి అంధకారముతో నిండిపోయినది. ఈ రోజున ఎలాగైపోయింది? ఎన్ని ప్లానెట్స్, గెలాక్సీ, స్టార్స్, స్కై, శాస్త్రవేత్తలు తలలు పండిపోతున్నాయి. ఇంకా వారు డిస్కవర్ చేయనివి చాలా ఉండిపోయినాయి. ఎట్లా కలిగినాయి? పరిశుద్ధాత్ముడు పొదగగా, ఒక శూన్యము పైన, ఒక ఎంప్టీనెస్ పైన పరిశుద్ధాత్ముడు పొదిగితే ఇంత విశ్వం ఏర్పడితే, హౌ అబౌట్ యువర్ లైఫ్? నీ జీవితం సంగతి ఏంటి? అద్భుతమైన భవిష్యత్తును నీ కొరకు ఆయన సిద్ధపరిచాడు. అద్భుతమైన భర్తను నీ కొరకు సిద్ధపరిచాడు. పెండ్లి కావాల్సిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. ఆల్ ద యంగ్ గర్ల్స్ సే లౌడ్ ఆమేన్. ఓకే, యంగ్ బాయ్స్తో ట్రై చేద్దాం. పెళ్లి కాని వాళ్ళు ఎవరుంటే, అద్భుతమైన భార్యను నీ కొరకు సిద్ధపరిచాడు. అది అట్లా ఉండాలి. ఆమేన్. చాలామంది ఎప్పుడు ప్రార్థన చేయటం మొదలు పెడతారంటే, పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టిన తర్వాత కూడా చాలామంది ప్రార్థన చేయరు. ఒక 4-5 సంబంధాలు వస్తే అందులో ఏది సెట్ అయిపోతుందో అప్పుడు మొదలు పెడతారు ప్రార్థన. వర్కౌట్ అవ్వదు. ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఎప్పుడు జవాబు వస్తుంది? ఎప్పుడు పెళ్ళయిద్ది? చిన్నప్పుడు ఫీబా రేడియో కదా, విశ్వవాణిలో దైవజనులు జోషి గారు వాక్యం చెప్పాలి. జోషి అంకుల్ ఎంతమందికి తెలుసు? తెలిస్తే ఒకసారి చేయి చూపించండి. ఆమేన్. ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 7:30 వరకు జోషి గారు రేడియోలో వర్తమానం చెప్పేవారు. సో మా తాతయ్య ప్రతిరోజు రేడియో ఆన్ చేసి వాక్యం వినేవాడు. సాయంకాలం జోషి గారు వాక్యం చెప్పేవారు. అయితే
ఆ రోజు రోజు సాయంత్రం యాక్చువల్గా మిద్ది మీదకి వెళ్ళి మా తాతయ్య వాక్యం వింటాడు రేడియో పెట్టుకొని. 5 గంటలకు స్టార్ట్ చేస్తాడు, వచ్చి నేను వింటూ 7 గంటలకు వాక్యం విని ముగిస్తాడు. ఆ రోజు ఎందుకన్నా వర్షం పడుతుంటే కింద ఇంట్లోనే కూర్చొని బయట వరండాలో కూర్చొని రేడియో పెట్టుకొని వాక్యం వింటున్నాడు. వాక్యం వింటుంటే మేము కూడా అక్కడే చదువుకుంటూ ఉన్నాం. ఆ వాక్యం వింటా ఉంటే నాకు నా చెవును కూడా పడతా ఉంది. అంకుల్ వాక్యం చెప్పేది, జోషి గారు వాక్యం చెప్పేది. అప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మీ పిల్లలు ప్రార్థన చేయటం నేర్చుకున్న మొదటి నుంచి, ఆయన చెప్పిన మాట, మీ పిల్లలు ప్రార్థన చేయటం నేర్చుకున్న మొదటి నుంచి 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో పిల్లలకు ప్రార్థన చేయటం నేర్పిస్తాం కదా, ఆ ప్రార్థన చేయటం మొదటి నుంచి కూడా వారు పెళ్ళి గురించి కూడా ప్రార్థన చేయటం నేర్పించాలి అన్నాడు ఆయన. ఏంటంటే వెరీ ఏజ్ ఆఫ్ 2 and 3, 2-3 సంవత్సరాల వయసు నుంచే బిడ్డలకు వారి భవిష్యత్తును, వారి వివాహం గురించి ప్రార్థన చేయటం నేర్పించాలి. చిన్నప్పటి నుంచి కూడా అన్నిటి గురించి ప్రార్థన చేస్తూ తమ వివాహములు కూడా దేవుని చేతికి అప్పగించి ప్రార్థన చేయాలి అన్నాడు. ఇట్ వాస్ షాకింగ్ టు మీ. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను అన్న మాట. నిజంగా ఆయన చెప్పిన తర్వాత విన్న దగ్గర నుంచి నేను కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టి దేవుడు నాకు మంచి జవాబునిచ్చాడు. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ మధ్య మాట్లాడుతూ ఉంటే నాకు కూడా తెలిసింది ఏంటంటే, తను కూడా చిన్నప్పటి నుంచి ప్రార్థన చేసేదంటే, ప్రభువా నాకు మంచి వ్యక్తిని నా జీవితంలోకి తీసుకురంటే. నేను అడిగా, మరి నీకు జవాబు వచ్చిందా అని. అడిగితే చెప్పింది వచ్చింది అని. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, మీరు అప్పటికప్పుడు ఏదో ఇంకా అసలు చాలామంది కొంతమందికి ఆకలేస్తే చాలా గందరగోళం చేసేస్తారు. చూసారు అలాంటి వాళ్ళని. ముందంతా చెప్పరు, తింటావా అంటే చూద్దాంలే, తింటా ఈరోజు ఏం తింటా చూద్దాం, ఇంకా నాకు ఆకలేసేస్తుంది అంటారు. వాళ్ళు హడావుడిగా పొయ్యి మీద పెడితే ఆగరీలు ఉడికేదాకా ఆగరు, అక్కడక్కడి తిరుగుతూ ఉంటారు. ఆ హడావుళ్ళు ఏదో ఒకటి కాల్చుకుంటారు, లేదంటే వండే సిస్టర్కి ఏదో ఒకటి కాలుస్తారు. ఎందుకంటే మీ కంగారుకి వాళ్ళకి కంగారు వచ్చేస్తుంది. మిమ్మల్ని ఏదో ఒకటి. చాలామంది పెళ్ళి కోసం అట్లాగా ప్రార్థన చేస్తారు. నో, యంగ్ పీపుల్ లిసన్ టు మీ. మీకు దేవుడిచ్చిన టైం అంతా ప్రార్థన చేస్తుండే ప్రతిరోజు సీరియస్గా. దేవుడు కూడా అర్థమైంది, యువర్ సీరియస్ అబౌట్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని గురించి మీరు సీరియస్గా ఉన్నారని దేవుడికి అర్థమైంది. ఈ రోజున ఈ లిటరసీ రేట్ అంటే నాగరికత బాగా పెరిగింది. యాక్చువల్గా ఇదివరకు ఉన్నంత కాదు. ఈ రోజున గ్రామాలకు వెళ్ళిన అందరూ చదువుకుంటున్నారు. ఇదివరకు రోజులు అట్లా ఉండేది కాదు. ఇప్పుడు అందరూ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఏ గ్రామానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా విద్య చాలా అందుబాటులోనికి వచ్చేసింది మన భారతదేశంలో. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అందరూ బాగా చదువుకుంటున్నారు. కానీ నా హృదయంలో ఒకటే వేదన ఏంటంటే, ఈ తరం వారు somehow they are missing the God element in their life. వారి జీవితంలో దైవ కోణాన్ని మిస్ అయిపోతూ ఉన్నారు. బాగా డ్రెస్ చేసుకోవటంలో పెట్టినంత ఆసక్తి ప్రార్థనలో పెట్టట్లేదు. నథింగ్ రాంగ్, యూ షుడ్ డ్రెస్ వెల్, డీసెంట్గా ఉండాలి, కరెక్టే. బాగా కనపడాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి కుటుంబాలు కలిగి ఉండాలి, మంచి జీవితాన్ని కొనసాగించాలి. ఇవన్నీ కలిగి దేవుడు లేకపోతే మీ అంత అంటే వారంతా దరిద్రత కలిగిన వారు మరొకరు లేరు. తల్లిదండ్రులు కూడా విఫలమైపోతూ ఉన్నారు పిల్లలకి ఆధ్యాత్మిక పోషణ ఇవ్వటంలో. నా మాట అర్థమైతే ఆమెను చెప్పండి. బాగా చదువుకోరా, మంచి మార్కులు రావాలని చెప్పినంత గట్టిగా బాగా చదువు వాక్యం అని చెప్తున్నారు తల్లిదండ్రులు. నాకు తెలీదు. ఈ వీకెండ్ కల్లా నువ్వు 4 కీర్తనలు రాసివ్వాలి నాకు చెప్పారు ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలకి. అమ్మ బలవంతం చేయకూడదు సార్ పిల్లలు. మరి చదువు, తాట తీసేస్తావు కదా. ఈరోజు సాయంత్రంకి క్వశ్చన్ అప్పు చెప్పకపోతే వాళ్ళు చేయరంటావు కదా. నేనేమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, మనము ఈ తాత్కాలికమైనవన్నీ సంపాదించుకునే మార్గంలో అసలైన దైవ సంబంధమైనవి చాలామంది మిస్ అయిపోతూ ఉన్నారు. సో ఇప్పటి నుంచే మన జీవితంలో జరిగే ప్రతి కార్యము, ప్రతి కార్యక్రమము ప్రార్థనలో గనక అది పొదగబడకపోతే, ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు చాలా ఘోరంగా ఉన్నాయి, భవిష్యత్తులు చాలా ఘోరంగా ఉన్నాయి. నా మాట అర్థమవుతుందా? యూ నీడ్ టు ప్రే.
Let the Holy Spirit brood upon your life, young people. Let the Holy Spirit brood upon your marriages. మీ వివాహాలపైన, మీ జీవితంపై, మీ పిల్లలపైన పరిశుద్ధాత్ముడు పొదుగునట్లుగా మీరు అవకాశం ఇవ్వాలి. ఆమేన్. కమ్ ఆన్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది 40 వచ్చిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపట్ల. ఎందుకంటే దిస్ ఏ లాట్ ఆఫ్ రీజన్స్. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ నీడ్ టు ఆస్క్ ద లార్డ్ టు గైడ్ యువర్ లైఫ్. మన జీవితాలు దేవుని మందిరానికి వచ్చే విషయంలో డోంట్ జస్ట్ ప్లే. నేను చెప్తున్నాను, మనకు టైం ఎక్కువ లేదు. మీకు తెలుసా విషయం? యేసుప్రభు చాలా త్వరలో రానై ఉన్నాడు. యేసుప్రభు చాలా త్వరలో రానై ఉన్నాడు. మనం సరదాగా రాకూడదు చర్చికి. డోంట్ ప్లే ద చర్చ్. లిసన్ టు మీ. డోంట్ జస్ట్ ప్లే ద చర్చ్. దేవుని మందిరానికి మనం వస్తున్నప్పుడు కాన్షియస్గా 7 గంటలకు ఆరాధన అంటే ఇంట్లో 7 గంటలకు లేచి రెడీ అవ్వకండి. 7 గంటలకు ఇక్కడ ఉండండి. నేను రాత్రి ఎంత నిద్ర లేకపోయినా, ఎంత ప్రయాణాలు చేసి వచ్చి, నేను రాత్రి ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్, బట్ ఐ మేక్ షూర్ దట్ ఐఎమ్ హియర్ ఇన్ ద చర్చ్ బిఫోర్ 7. ఎందుకంటే 7 o'clock నా రిపోర్టింగ్ టైం దేవుని మందిరంలో. 7 గంటలకు ఆరాధన అంటే. ఆమేన్. కమ్ ఆన్, నిలవడ. హల్లెలూయా. ఇవన్నీ చేస్తే ఏమైంది పాస్టర్ గారు? చేసిన తర్వాత కనపండి, 6 నెలల తర్వాత ఏమైంది మీరే చెప్తారు, నాకు నేను చెప్పిన అవసరం లేదు. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, కానీ దేవుని ఘనపరిచే విషయాలు ఇవన్నీ. నీ చిన్న చిన్న కార్యముల ద్వారా దట్ షోస్ హౌ మచ్ యు ఆనర్ గాడ్ అండ్ హౌ మచ్ యు ఆనర్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని దేవుని నువ్వు ఎంత ఘనపరుస్తున్నావు అదే తెలియచేస్తుంది. నా మాట అర్థమవుతుంటే ఆమెను చెప్పండి. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. సో రైట్ ఆల్ ద క్వశ్చన్స్. నీకు కలిగిన ప్రశ్నలు, నీకు కలిగిన సందేహాలు, వాటిని రాసి పరిశుద్ధాత్ముడు వాటి మీద పొదుగునట్లుగా నువ్వు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే క్రొత్తగా జన్మించిన వ్యక్తికి దేవుడిచ్చిన ఒక భాగ్యం ఏంటంటే, మీరు వెన్ యు ఆర్ బోర్న్ అగైన్, మీరు దేనిలోనికి జన్మించారంటే యు ఆర్ బోర్న్ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ సూపర్ నేచురల్. మీరు ఒక సాధారణమైన కార్యములు జరిగే లోకములోనికి దేవుడు మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. ఆమేన్. యు ఆర్ బోర్న్ అగైన్ ఇంటూ a realm of signs and wonders. సూచక్రియలు, అద్భుతములు చూసే ఒక పరిధిలోనికి మీరు తిరిగి జన్మించారు. అందుకే నికోదేముతో యేసుప్రభు ఒక మాట అన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 3, యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుదాం. శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది, ఆత్మయునై ఉన్నది. చూసారా? మీకు ఈ కాన్వర్జేషన్ తెలుసు కదా. నికోదేము ప్రభు దగ్గరికి వచ్చాడు. నిత్య జీవన ఒక వారసుడు అవ్వాలంటే ఏం చేయాలన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఒకడు తిరిగి జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు. ముసలివాడునైన నేను ఎట్లా మరలా తిరిగి నా తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మిస్తా? అది ప్రశ్న నికోదేముది. నో జీసస్ ఈజ్ ఆన్సరింగ్. శరీర మూలముగా జన్మించినది శరీరమును, వేర్ ఇస్ ది స్క్రిప్చర్? 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునైనది. వర్స్ 7, 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను. ఈ వచనం మీరు బాగా పట్టుకోవాలండి. 8వ వచనాన్ని మీరు హృదయంలో నాటుకోవాలి. 8వ వచనాన్ని మీరు స్థిరపరచుకోవాలి. 8వ వచనం మీకు అర్థమగినట్లు మీరు ప్రార్థన చేయాలి. బ్యూటిఫుల్ వర్డ్స్. వర్స్ 8, గాలి తనకి ఇష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో మీకు తెలుసా? తెలీదు. అందుకని గాలి ఎక్కువైతే, ఒక ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే రోడ్డు పైన వెహికల్స్ కూడా ఆపేస్తారు. మొన్న సైక్లోన్ టైంలో ఆపేశారు కదా. ఎందుకంటే ఆ గాలి ఎక్కువైతే ఆ గాలి తీసుకెళ్ళిపోతుంది వెహికల్స్ని కూడా. చాలా స్ట్రాంగ్ విండ్స్. చాలా సంవత్సరాల క్రితం హుద్ తుఫాన్ వచ్చింది. అప్పుడు ఒకానొక టైంలో దాదాపు 200 km/h విండ్స్ వచ్చినాయి అని అన్నారు. అంటే ఎంత స్పీడ్ అది, ఎంత స్ట్రాంగ్ విండ్స్. ఆ తర్వాత హుద్ తర్వాత నేను వైజాగ్ వెళ్తే అసలు స్ట్రాంగ్ ఐరన్ ఇవి స్ట్రీట్ లైట్ పిల్లర్స్ కానీ ఇవన్నీ కూడా ఇట్లా బెండ్ అయిపోయినాయి. గాలికి బెండ్ అయిపోయినాయి. ఎవరో గట్టిగా కొడితే కాదు, గాలికి బిల్డింగ్స్ కదిలిపోయినాయి, వెహికల్స్ ఎగిరిపోయినాయి.
గాలి తనకి ఇష్టమైన చోటను విసురును. మీకు కనపడతామని చెప్పండి. నీవు దాని శబ్దము విందువే గాని ఎక్కడి నుండి వచ్చునో, ఎక్కడికి పోవునో నీకు అది తెలియదు. ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడు అలాగే ఉన్నాడు. హల్లెలూయా. ఇది మీ గురించి రాయబడిన వచనం, 8వ వచనం. అందుకని బాగా చదవాలనేది ఆ వచనం. ఆత్మలకు జన్మించిన వాడు అనగా మీ పేరు రాసుకోవాలి అక్కడ. దేవుడు నేను ఎలా చేశాడంటే, నీవు ఎక్కడి నుంచి వచ్చావో ఎక్కడి నుంచి వెళ్ళావో నీకు తెలియకుండా నీ ఇంపాక్ట్ అక్కడ ఫీల్ అవునట్లు, శబ్దం వినపడుద్ది కానీ అవ్వనికి తెలియకుండా. అంటే యు అండర్స్టాండ్ దట్ యు విల్ బిగిన్ టు మేక్ బిగ్ ఇంపాక్ట్, మేజర్ ఇంపాక్ట్. ఆత్మూలంగా పుట్టినవాడు అట్లాగే ఉన్నాడు. నౌ లిసన్ టు మీ, నా మాట అర్థమైతే ఆమె అని చెప్పండి. When you are born again, బాగా వినాలి. When you are born again, you are born into a world of signs and wonders. నీవు తిరిగి జన్మించినప్పుడు నీవు సూచక్రియలు, అద్భుత కార్యములు జరిగే లోకములోనికి తిరిగి జన్మించావు నీవు. So every child of God is for signs and wonders. ప్రతి దేవుని బిడ్డ, తిరిగి జన్మించిన ప్రతి దేవుని బిడ్డకి సూచక్రియలు, అద్భుత కార్యములు నిశ్చయముగా జరుగుతాయి. నా మాట అర్థమైందా? ఆత్మలకు జన్మించిన వాడు అట్లాగే ఉన్నాడు అన్నాడు 8వ వచనంలో. సో యు న్యూ బర్త్ ఎక్స్పీరియన్స్. ఈ తిరిగి జన్మించినప్పుడు దేవుడు ఏమని మీ కొరకు నిర్ణయించాడంటే, ద సూపర్ నేచురల్ ఈజ్ యువర్ నేచురల్. ఈ అసాధారణమైనది నీ సాధారణమైన జీవితం. అది నా మాట మీకు అర్థం కాల, మరలా చెప్తాను. When you are born again, God intended that your supernatural, that the supernatural will be your natural. నీవు తిరిగి జన్మించినప్పుడు దేవుడు ఏమి నిర్ణయించాడు, ఏమి నిర్దేశించాడు, ఏమి ఉద్దేశించాడంటే నీ గురించి అసాధారణమైన కార్యములు నీ జీవితంలో సాధారణమైనవిగా ఉండినట్లుగా నిర్ణయించాడు. అంటే యు విల్ బి నేచురల్లీ వాకింగ్ ఇన్ సూపర్ నేచురల్. నీవు సాధారణంగానే అసాధారణమైన కార్యములు చేయటం ఆరంభిస్తావు. నా మాట మీకు అర్థమైందా? హీలింగ్ బికమ్స్ నేచురల్. స్వస్థత నీకు సాధారణమైపోతుంది. మిరకల్స్ బికమ్స్ నేచురల్. అద్భుతములు నీ కుటుంబంలో ఒకటి తర్వాత ఒకటి జరగటం మొదలు పెడతాయి, నేచురల్గా జరిగేస్తాయి. కమ్ ఆన్, హల్లెలూయా. మాటలు అర్థమవుతున్నాయా లేదా? ఎందుకనంటే ద హోలీ స్పిరిట్ ఇస్ బ్రూడింగ్. పరిశుద్ధాత్ముడు నీ జీవితము పైన పొదుగుచున్నాడు గనుక. సో కాబట్టి రెండవ ప్రాముఖ్యమైన అనుభవము, రెండవ ప్రాముఖ్యమైన మార్గము ఏంటనంటే పరిశుద్ధాత్మతో నీ సహవాసం, కాన్షియస్ ఫెలోషిప్ ఆర్ కాన్షియస్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నీవు కాన్షియస్గా నీవు సహవాసము నువ్వు చేయటం ఆరంభిస్తే దేవుడు నీ మార్గమును ఆయన సరిచేస్తూ, నడిపిస్తూ, నీకు స్పష్టతనిస్తూ, నేను చెప్తున్నాను, ఆయనను ముందుకు తీసుకుని వెళ్ళటం ఆరంభిస్తాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి లక్ చేత నడిపించబడడు. ఏ పర్సన్ బ్లెస్డ్ బై గాడ్ విల్ నెవర్ బి ఆపరేటెడ్ బై లక్. అసలు బైబిల్లో లక్ అన్న మాట నేను ఎదుగుదామని చూస్తే కనపడలేదు ఎక్కడ. దెర్ ఇస్ నో వర్డ్ లక్ ఇన్ ద బైబిల్. నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. కమ్ ఆన్, లౌడ్ హల్లెలూయా. నోవేర్ ఇన్ బైబిల్ ఎక్కడ లక్? నో. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫ్రమ్ యువర్ కనెక్షన్ విత్ గాడ్. దేవుడితో నీకున్న సహవాసంలోంచి సమస్తము నీకు జరుగుతాయి. హో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేతది ఎక్కువ కాదు. ఒక ట్రాన్స్లేషన్లో దేవుడు దానికి దుఃఖమును కలుపడు. హీ విల్ నాట్ యాడ్ సారో టు ఇట్. ఎంత గొప్ప మాట అది. నా మాట అందరూ వింటున్నట్లేదు ఆమెన్ చెప్పండి. మీ ఆమెన్ బాగాలేదు. కమాన్, లౌడ్ హల్లెలూయా. ఇంకా బిగ్గరగా హల్లెలూయా. ఎందుకని? ద హోలీ స్పిరిట్ ఇస్ బ్రూడింగ్. సామెతల గ్రంథంలో ఒక మాట చూపిస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం దయచేసి చూడండి. మీరందరూ నాతోనే ఉన్నారా?
ప్రభు నాతో మాట్లాడుతుండని వాళ్ళందరూ ఆమె చెప్పండి. 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయము, Proverbs chapter 23 and verse 18. 18వ వచనం, సామెతలు 23:18. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. ముందు గతి రానే వచ్చునంటే నిశ్చయముగా నీవు ఆశించినది అది నెరవేర్చబడును అని అర్థం. హల్లెలూయా. For surely there is a latter end, a future and a reward. Give me AMPC, Amplified Classic లో చదువుతున్నాను. For surely, నిశ్చయంగా there is a latter end. నీ జీవితమునకు ఒక 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 నిరీక్షణ దేవుడిచ్చాడు. There is a latter end అంటే a future and a reward. దేవుడు నీ కొరకు ఒక మంచి భవిష్యత్తును సిద్ధపరిచాడు నమ్మిన వారు. ఒక ఫలమును సిద్ధపరిచాడు. కమాన్, నమ్మిన వారు. నేను చెప్తున్నాను, దేవుని మందిరంలో మీరు గడిపే సమయం ఎన్నటికీ వృధా కాదు. దేవుని మందిరంలో మీరు చేసే ఏ చిన్న పనైనా విస్తారమైన ఫలాన్ని మీరు చూస్తారు. నేను చెప్తున్నాను, అది ఎంతవరకు చూస్తారంటే మీ పిల్లల 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 తరము వరకు అది మీపై నిలబడుతుంది. సో దెర్ ఇస్ ఎ లేటర్ ఎండ్. భవిష్యత్తు ఉంది, ఎ ఫ్యూచర్ అండ్ ఎ రివార్డ్, అండ్ యువర్ హోప్ అండ్ ఎక్స్పెక్టేషన్ షల్ నాట్ బి కట్ ఆఫ్. నీవు నిరీక్షించినది ఏమాత్రము కూడా భంగపరచబడదు. కమాన్, ఆమేన్. సో గాడ్ ఈస్ ట్రైయింగ్ టు సే, దేవుడు అన్నాడు, హలో, గెట్ రెడీ ఫర్ అన్ అప్గ్రేడ్. గాడ్ వాంట్స్ అప్గ్రేడ్. 2026 సంవత్సరం నేను చెప్తున్నాను, ఎవరి మాట రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. గాడ్ వాంట్స్ టు అప్గ్రేడ్ యువర్ లైఫ్. గాడ్ వాంట్స్ టు అప్గ్రేడ్ యువర్ బిజినెస్. గాడ్ వాంట్స్ టు అప్గ్రేడ్ యువర్ మ్యారేజ్. గాడ్ వాంట్స్ టు అప్గ్రేడ్ యువర్ కెరియర్. దేవుడు నీ కెరియర్ని, నీ బిజినెస్ని, నీ వివాహ జీవితమును, నీ 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 భవిష్యత్తును ఆయన అప్గ్రేడ్ని నిర్ణయించాడు 2026లో. నమ్ముతున్నారా? ఎందుకని? బికాస్ ద హోలీ స్పిరిట్ ఇస్ బ్రూడింగ్. పరిశుద్ధాత్ముడు నీ పైన పొదిగితే నీకు అప్గ్రేడే తప్ప మరొకటి లేదు. దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్ ఇస్ స్పీకింగ్. Somebody shout upgrade. Come on, get ready for an upgrade. Get ready for an upgrade. I want to upgrade. నా ప్రార్థన, Lord, I want to upgrade. నా పరిచర్య అప్గ్రేడ్ అవ్వాలి, నా జీవితం అప్గ్రేడ్ అవ్వాలి, నా ఫైనాన్సెస్ అప్గ్రేడ్ అవ్వాలి, ఫ్యామిలీ అప్గ్రేడ్ అవ్వాలి. Come on. ఇవన్నీ మీకు కూడా కావాలంటే ఆమె చెప్పండి. Come on, that's what God wants to do in 2026. An upgrade. Come on. Then I was searching in different dictionaries. Upgrade ante meeku asalaina maata chepdam. An upgrade means you are equipped with ideas and abilities to solve problems in new ways. అప్గ్రేడ్ అంటే అర్థం ఏంటంటే, నీవు క్రొత్త ఆలోచనలతో, క్రొత్త సామర్థ్యముతో నీవు సిద్ధపరచబడి నీ ఎదుట ఉన్న ప్రతి సమస్యను కూడా నీవు నూతన విధానములో పరిష్కరించుటయే. హల్లెలూయా. ఐ విల్ రిపీట్ వాట్ ఐ సెడ్. యు ఆర్ ఎక్విప్డ్ విత్ న్యూ ఐడియాస్. యు ఆర్ ఎక్విప్డ్ విత్ న్యూ ఎబిలిటీస్. నీవు నూతన ఆలోచనలతో సిద్ధపరచబడతావు. అప్గ్రేడ్. నేను అప్గ్రేడ్ అవుతున్నాను, దేవుడు నేను అప్గ్రేడ్ చేస్తున్నాడు అంటే హీస్ ఎక్విపింగ్ విత్ న్యూ ఐడియాస్. నూతన ఆలోచనలు, ఎవరికి రాని ఆలోచనలు, ఏ పుస్తకంలో దొరకని ఆలోచనలు. కమాన్, నా మాటలు అర్థమవుతున్నాయా? ఎలా వాడు? హల్లెలూయా. వాషింగ్టన్ కార్వర్ గురించి మీకు ఇంతకుముందు చెప్పాను. ఏ పుస్తకంలో లేని ఆలోచన ఉపవాస ప్రార్థనలో దేవుడు అతనికి ఇస్తే, ఒక పీనట్, ఒక శనక్కాయని తీసుకుని వెళ్ళి ల్యాబ్లోకి తీసుకుని వెళ్తే దాంట్లో నుంచి 300 పైన ప్రొడక్ట్స్ చేయగలిగిన ఒక ప్రిన్సిపల్ దేవుడు అతనికి ఇస్తే, అతనికి వచ్చిన ఆలోచనల నుంచి పుస్తకాలు పుట్టినాయి. ఈరోజు నా పుస్తకాలు చదువుతున్నారు తర్వాత శాస్త్రవేత్తలందరూ. ప్రజలు నీ దగ్గరకు వచ్చి అడగాలి, ఇది ఎలాగా, ఇది ఎలా చేసావు, ఇది ఎలా చేసావు, నీకు ఎలాగొచ్చింది, మార్కెట్లో ఇది లేదు కదా, అంటే బయట ఇట్లా లేదు కదా, ఏంటి కొంతమంది అంటారు కదా, ఇదివరకు ఇప్పుడు కూడా అనేవాళ్ళు, కొంతమంది మాస్టర్ అని పిలుస్తారు, విన్నారా? ఏం మాస్టరు, మాకెవరు వచ్చారు, నీకెంత జరుగుతుంది? ఎందుకు జరుగుద్దంటే దేవుడు నన్ను అప్గ్రేడ్ చేస్తున్నాడు కాబట్టి. దేవుడిని అప్గ్రేడ్ చేస్తున్నాడు కాబట్టి. కమ్ ఆన్, హల్లెలూయా. యు ఆర్ ఎక్విప్డ్ విత్ న్యూ ఐడియాస్. నూతన ఆలోచనలతో ఆయన నిన్ను ఎక్విప్ చేస్తాడు. యు ఆర్ ఎక్విప్డ్ విత్ న్యూ ఎబిలిటీస్. నూతన సామర్థ్యముతో ఆయన నిన్ను
ఎక్విప్ చేస్తున్నాడు. ఎందుకనంటే టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ న్యూ వేస్. ఎదుట ఉన్న ప్రతి సమస్యను నూతన మార్గములో పరిష్కరించుట కొరకు. హల్లెలూయా. సంబడి షౌట్, ఐఎమ్ రెడీ ఫర్ అప్గ్రేడ్. కమ్ ఆన్ లౌడ్, ఐఎమ్ రెడీ ఫర్ అప్గ్రేడ్. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను దాన్ని గూగుల్ ట్రాన్స్లేట్ కూడా చేసిన నోట్స్లో రాసుకొని వచ్చాను. అప్గ్రేడ్ అంటే మీరు కొత్త మార్గాల్లో సమస్యలను పరిష్కరించే ఆలోచనలు మరియు సామర్థ్యాలతో సన్నద్ధమయ్యారని అర్థం. దట్స్ వాట్ గూగుల్ సెడ్. నేను మరలా చదువుతున్నాను నేను నా నోట్స్లోంచి. అప్గ్రేడ్ అంటే మీరు కొత్త మార్గాల్లో సమస్యలను పరిష్కరించే ఆలోచనలు మరియు సామర్థ్యాలతో సన్నద్ధమయ్యారని అర్థం. Come on, hallelujah. Loud hallelujah. Come on, loud hallelujah. ఇంకా బిగ్గరగా hallelujah. You will not serve Jesus in vain. క్రీస్తును నువ్వు దేవుని మందిరంలో చేసే పరిచర్య నీ జీవితంలో వృధా కాదు. దిస్ న్యూ ఇయర్ ఈజ్ ఎన్ ఇయర్ ఆఫ్ అప్గ్రేడ్. నేను చెప్తున్నాను, ఈ నూతన సంవత్సరంలో నేను చెప్తున్నాను, అప్గ్రేడ్ యువర్ కమిట్మెంట్ టు క్రైస్ట్. క్రీస్తునకు నీ నిబద్ధతను అప్గ్రేడ్ చేసుకో విశ్వాసి. పరిశుద్ధతలో నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి. దేవునికి ఇచ్చే విషయంలో అప్గ్రేడ్ అవ్వాలి. నీ 10వ వంతు చెల్లించే విషయంలో అప్గ్రేడ్ అవ్వాలి. అప్గ్రేడ్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. అప్గ్రేడ్ ఇన్ యువర్ కమిట్మెంట్ విత్ క్రైస్ట్. ఐ డోంట్ నో, గత సంవత్సరం అంతా ఏ టైంకి మందిరంకి వచ్చావో తెలియదు. అప్గ్రేడ్ అవ్వు ఈ సంవత్సరం. 3వ వారానికి వచ్చింది. ఎన్నో వారం ఇది? 2వ వారమా? 3rd సండే. 3వ వారం. అప్గ్రేడ్ ఇన్ యువర్ కమిట్మెంట్ టు క్రైస్ట్. నేను చెప్తున్నాను, ట్రస్ట్ గాడ్. దేవునిని మాత్రమే నమ్ము. హీఈస్ నాట్ వన్ ఆఫ్ యువర్ ఆప్షన్స్, హీఈస్ ద ఓన్లీ వే. చాలా ఆప్షన్స్లో దేవుడు ఒక ఆప్షన్ కాదు, ఆయన ఒక్కడే మార్గం. నేను చెప్తున్నాను, టేక్ రిస్క్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్. దేవునికి విధేయత చూపించడానికి రిస్క్ చేయి. అబ్రహాం రిస్క్ చేశాడు, యెఫ్తా రిస్క్ చేశాడు, సంసోన్ రిస్క్ చేశాడు, దానియేలు రిస్క్ చేశాడు. టేక్ రిస్క్ ఇన్ యువర్ ఒబీడియన్స్ టు గాడ్. రిస్క్ చేసి దేవుడు రిస్క్ చేసి నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. అమ్మో ఇది చాలా రిస్క్ పాస్టర్ గారు మీరు అన్నట్టు. నేను అమ్మో ఆ మాట విని, దేవుని మాట విని, అయ్యో నేను విధేయత చూపించాలంటే, అయ్యో నేను 10వ భాగం 10వ భాగం రెగ్యులర్గా ఇవ్వాలంటే, నేను దేవునికి నేను సో చేయాలంటే, లేకపోతే నేను ఇగో పలానా ఆఫీసులో నేను ఈ విషయంలో నేను కొంచెం వాళ్ళతో ఏకీభవించకపోతే నమ్మో చాలా కష్టం. హలో 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 హలో. అందుకే నేను చెప్తున్నాను, అప్గ్రేడ్ ఇన్ యువర్ కమిట్మెంట్ టు గాడ్ దిస్ ఇయర్. దేవుని కోసం నిలబడు చూడు. నీ కోసం దూతల సమూహం అంతా నిలబడతారు. పరలోకమంతా విల్ బ్యాక్ యూ. ఐఎమ్ టెల్లింగ్ యూ, ద హోల్ హెవెన్ విల్ బ్యాక్ యూ. పరలోకమంతా సైన్య సమూహాలు నీ పక్షంగా నిలబడతారు. అంతే. ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు. మరలా వినండి, ప్రతికూల పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతావు, కంగారు పడద్దు. దేవుడు గ్రాండ్గా బయటికి తీసుకొని వస్తాడు నేను. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. హల్లెలూయా. అసలు ఒక 4 రోజులు దానియేలు ప్రార్థన చేసుకోకపోతే ఏమయ్యేది? సింహాల గుహ తప్పించుకునేవాడుగా. ఏమండి? కానీ దానియేలు యథాప్రకారముగా హీస్ టేకింగ్ రిస్క్. యథాప్రకారముగా తన కమిట్మెంట్ కొనసాగిస్తున్నాడు. ప్రార్థన ఆపట్ల. దేవుని మందిరం, దేవుని సన్నిధి, కాన్షియస్గా హీ వాస్ కమ్యూనింగ్ విత్ గాడ్. దేవుడి శాసనం మార్చలా. ఆ శాసనం నుంచి దానియేలు తప్పించుకునేటట్టు చేయలా. దానియేలు సింహాల గుహలోకి తీసుకెళ్ళాడు. దేవుడు అనుకున్నాడు, ఈ మామూలు గదిలోకి చూపిద్దాం. సింహాల గుహలోకి తీసుకెళ్ళాడు. సింహాల గుహలోకి తీసుకొని వెళ్ళి ఏ హాని లేకుండా బయటికి తీసుకొచ్చాడు. లుక్ ఎట్ దాట్, లుక్ ఎట్ దాట్. ఈరోజుకు మాట్లాడుకుంటున్నాం దానియేలు గురించి. చరిత్రలో ఎవరికి జరగల. దానియేలుని చూసి నేను పెద్ద పెద్ద సింహాన్ని దగ్గరగా చూసారా? పక్క చూడు, బకండాలు కాదులేండి. మేము ఒకసారి టడోబా ఫారెస్ట్ టైగర్ రిజర్వ్కి వెళ్తే అక్కడ టైగర్స్ ఉంటాయి, పుల్లే, సింహాలు కాదు. ఆ సఫారీ ఐ మీన్ 4-5 వెహికల్స్లో వెళ్తారు. వెళ్ళినప్పుడు దూరం నుంచి వచ్చిన గైడ్ చూస్తాడు, అక్కడక్కడ
సార్ టైగర్ ఉంది, అక్కడ టైగర్ ఉందంటే ఇక్కడ ఆపేస్తారు వీళ్ళు, కారు సౌండ్ కూడా ఆపేస్తారు, అంత కామ్గా సైక్ చేస్తారు, ఎవరు మాట్లాడద్దు. అది మన ఎదురు ఇట్లా నడుచుకుంటా ఇట్లా చూసుకుంటా ఇట్లా వెళ్తా ఉంటే అందరూ కొయ్యమనరు కైకమనరు, ఎంత కామ కూర్చుంటారో తెలుసా. ఎందుకంటే అది వచ్చింది, నా జీప్ దగ్గరికి వచ్చింది, జస్ట్ నిద్రపోతున్నాడు ఆ టైంలో, అప్పుడే అట్లాగా చెప్పే ముందే మాట్లాడకూడదని. ఎవరైనా మాట్లాడినా దాన్ని అటాక్ చేస్తున్నారు అనుకుంటుందంట, ఎవరైనా కదిలితే దాన్ని అటాక్ చేస్తున్నారు అనుకుంటుంది. సో కాబట్టి వచ్చింది మా జీప్ దగ్గర పక్కనే ఇట్లా ఆగింది, ఇట్లా చూసింది. మరొకరు దానియాలు అనుకుందేమో తెలియదు, దేవుని మహిమ కలుగును కాక. జస్ట్ ఈలోపు మా వెనకాల వచ్చి ఇంకో జీప్ ఆగింది. ఆ జీపులో పిల్లలు హే టైగర్ టైగర్ అంటే ఆ కంగారు పడిపోయాడు అతను, ఎవరు గైడ్, ఎవరు మాట్లాడకూడదు, ఎందుకంటే అది కామ్గా ఇట్లా చూసుకుంటా ఇలా వెళ్ళిపోయింది. సరే దాని దగ్గరుండి చూస్తే ఎంత పొడుగుంది తెలుసా టైగర్. సింహం ఇంకా గంభీరంగా ఉంటుందేమో, నేను చూడలా, రోజు అద్దంలో చూడటం తప్ప డైరెక్ట్గా ఎప్పుడు చూడలా. మరి సింహం ఆడదనుకుంటా, నాకు తెలియదు, మరి నాకు జనరల్లో ఏం తెలియదు. సరే ఏదైనా ఐఎమ్ జస్ట్ కిడింగ్, బట్ వెన్ యూ లుక్ ఎట్ ఎ టైగర్ ఆర్ ఎ లయన్, కొంతమంది ఆఫీసర్స్, ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళు జాబ్కి వెళ్ళినప్పుడు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారంట. మీరు ఎప్పుడైనా డ్యూటీలో ఉన్నప్పుడు సడన్గా పులి వస్తే వాళ్ళకి చెప్తారంట, పులి వస్తే పరిగెత్తొద్దు అంటారంట. పరిగెత్తొద్దు, మీరు అట్లాగే నిలబడిపోండి. ఎందుకంటే అది వచ్చి మీ ముందు నిలబడినప్పుడు అది ఇట్లా మీరు స్టాటిక్గా మీరు నిలబడి ఉంటే అది ఇట్లా చూసినప్పుడు దాని ఎదుట చాలా ఏదో పెద్దది ఉందని ఫీల్ అయ్యి ఏమి చేయదంట. మనం కదలకుండా అలాగే నుంచొని ఉంటే అది అలా చూచి వెళ్ళిపోద్దంట. మీరు పరిగెత్తారా, పరిగెత్తినప్పుడు ఎంత పెద్దదైనా దానికి చాలా చిన్నగా కనిపిస్తుందంట, అది వెంటబడి అటాక్ చేసేస్తుంది. ఒక పెద్ద ఆఫీసర్ చెప్తా ఉన్నారు, ఒకరోజు నేను అడవిలో వెళ్తున్నాను సార్, డ్యూటీకి వెళ్తా ఉంటే టైగర్ వచ్చింది. మనం వాళ్ళు నిలబడమన్నారు, మనమే నిలబడతాం అని చెప్తున్నాడు, కానీ ధైర్యం చేసి నిలబడ్డాడంట, సీరియస్. నిలబడితే అది వచ్చి చూసి వెళ్ళిపోయింది. కొంచెం కదిలేమో, జస్ట్ ఊరికి ఒక ఇంచు కదిలితే అవుట్. ఎందుకంటే దానికి ఏదైనా ఆహారమే అనుకుంటే. దానియేలు సింహపు గుహలోకి వెళ్ళగానే ఏదో సూపర్ లైన్ వచ్చిందని అనుకున్నట్టుంది సింహాలన్నీ. ఆ దానియేలు పైన దైవత్వము, దానియేలు పైన కమిట్మెంట్. నేను చెప్తున్నాను, కొన్ని పరిస్థితులు వస్తే నీ డిగ్రీలు పనిచేయవు, నీ స్కిల్ పనిచేయదు, నీ ఎక్స్పీరియన్స్ పనిచేయదు. సర్టిఫికెట్లు అన్నీ తీసుకుని దానియేలు సింహాలకు చూపించుంటే ఉపయోగం ఉండేది కాదు. తనకున్న స్కిల్ అంతా సింహాలకు ఒకసారి తన ప్రొఫైల్ అంతా ఇచ్చి రెజ్యూమే అంతా చెప్పుంటే సింహాలకు అర్థమై ఉండేది కాదు. బట్ దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ లెటర్స్, దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ మ్యాన్స్ అప్రూవల్. ఒక మనిషి యొక్క ఆమోదము కంటే, ఒక మనిషి యొక్క స్కిల్ కంటే, మనిషి యొక్క అనుభవం కంటే, అక్షర రూపమైన మనిషి యొక్క సర్టిఫికేట్స్ కంటే దానియేలు పైన ఏదో కనపడింది. అదేంటంటే దేవుని ఎడల తనకున్న నిబద్ధత. అందుకని ఒకటే మాట అన్నాడు. ఏమన్నా రాజు వచ్చి అడిగాడు కదా, రాజు వచ్చి అడిగాడు, దేవుని సేవకుడైన దానియేలు, నీవు సేవించు దేవుడు నిన్ను రక్షింపగలిగినా? దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. ఏమన్నాడు? నేను అతని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక సింహములు ఏ హానియూ చేయకుండా ఆయన నన్ను రక్షించాడు అన్నాడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. Upgrade in your commitment to God. Take risk in obedience. నా మాట అర్థమైతే బిగ్గరగా అని చెప్పండి. లౌడ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Follow Jesus and he will make you and he will upgrade you. ఏమన్నాడు? Follow me and I will make you. పేతురునైతే ఫిషర్స్ ఆఫ్ మెన్, నిన్నేంటో తెలియదు నాకు, బట్ he will make you. He will mend you. He will beautify your life. And he will upgrade you. Follow him. నీవు హృదయపూర్వకంగా ఆయన అనుసరించు. ఒక్క వచనం చూపించి ముగించేస్తా. ఆదికాండం 41వ అధ్యాయం, జెనసిస్ 41:14 వచనం.
ఆదికాండం 41:14 జెనసిస్ 41 and verse 14. ఫరో యోసేపును పిలువనంపెను. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. నౌ లిసన్ టు మీ. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. ఇప్పుడు ఫరో యోసేపును పిలిపిస్తున్నాడు. యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాల నుండి అతని త్వరగా రప్పించి. నో ఇట్స్ అన్ అప్గ్రేడ్. సంబడి షౌట్ అప్గ్రేడ్. చెరసాల్లో నుంచి ప్యాలెస్ లోనికి అప్గ్రేడ్. త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చును. అందరూ ఆమేన్ చెప్పండి. నో వర్స్ 39 39 వచ్చినము. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన కనుక నీవలే వివేక జ్ఞానము గలవారు ఎవరునూ లేరు. చదవమ్మా. చూసారా? అప్గ్రేడ్. సంబడి షౌట్ అప్గ్రేడ్. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను. కానీ యోసేపుతో చెప్పాను. చదవమ్మా. మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. సంబడి షౌట్ అప్గ్రేడ్. ఒక చెరసాలోంచి అంతఃపురంలోకి తీసుకొని వచ్చాడు. మరియు ఫరో తన చేతిలో ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టాడు. సన్నపు నారల బట్టలు తొలగించాడు. అతని మెడను బంగారు గొలుసు వేశాడు. సో గాడ్ ఈజ్ నాట్ అగేన్స్ట్ ఆర్నమెంట్స్. 43 తన రెండవ రథం మీద అతను ఎక్కించును. అప్పుడు వందనము చేయడిన అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లా ఐగుప్తు దేశం అంతటి మీద, అందరు చెప్పండి, అంతటి మీద. ఎంతటి మీద? దేశం అంతటి మీద చెప్పాలి. అంతటి మీద, ఒక దేశం అంతటి మీద. నో ఫార్మల్ ట్రైనింగ్, నథింగ్. చెరసాల్లో ఉన్నవాడిని తీసుకు. ఎందుకని? వాక్యం అంతా చదవండి. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను. The Holy Spirit was brooding upon Joseph's life. Upgrade. From prison to the palace. Upgrade. From a prisoner to a king. ఐగుప్తు దేశం అంతటి మీదకి. 44 వచ్చిన చదువుదాం, అందరం కలిసి చదువుదాం. అందరు నాతో ఉంటే ఆమేన్ చెప్పండి. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటి ఏ మనుష్యుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. మరియు ఫరో యోసేపునకు జప్నతహనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తె ఆసేనతునిచ్చి పెండ్లి చేశాను. హల్లెలూయా. He was upgraded in finances, upgraded in position, upgraded in marriage, upgraded in every area of his life. తన జీవితంలో అన్ని పరిధుల్లో అప్గ్రేడ్. Unusual miracles.